సో లచ్చక్క టీవీ కంటెంట్ గురించి ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. సో వీళ్ళ కంటెంట్ మెయిన్గా ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటారు, లేకపోతే కాంట్రవర్సీస్. ఇప్పుడు మెయిన్గా పిల్లల గురించి రీసెంట్గా వీడియోస్లో ప్రతి వీడియోలో పిల్లల గురించి ప్రాంక్స్, లేకపోతే పిల్లల గురించి నెగిటివ్గాను, లేకపోతే వాళ్ళ పిల్లల గురించి వీళ్ళన్నారు వాళ్ళన్నారు అని చెప్పి డిస్కషన్స్, ఇవే వీడియోస్ రావడం వల్ల చాలామంది అయితే ఇప్పుడు ఈ కంటెంట్ అవసరమా మాకు అని చెప్పి క్వశ్చనింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ అంతేకాదు చాలామంది ఇప్పుడు రిపోర్ట్స్ కూడా చేస్తున్నారు. బట్ ఇనీషియల్గా నా డౌట్ ఏంటంటే ఫస్ట్లో ఎంకరేజ్ చేసి లైక్ ఇప్పుడు వాళ్ళకి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న దగ్గర నుంచి 900K దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట ఈ కంటెంట్ తోటి. సో ఆబ్వియస్గా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి కంటెంట్ అని, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేశారనమాట. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని ఇలాంటి కంటెంట్స్ ముందు ముందు చేస్తే ఏం యూజ్ లేదు అని చెప్పి కనీసం ఏదన్నా కుకింగ్, ఇన్ఫర్మేటివ్, అట్లీస్ట్ ఉపయోగకరమైన కంటెంట్ చేస్తే బాగుండిద్ది అని నా అభిప్రాయం. అలా కాకుండా మేము ఇలాంటి కంటెంట్ చేస్తాము అంటే డెఫినెట్గా రిపోర్ట్స్ అయితే ఇంకా ఎక్కువ వెళ్తాయి అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి నష్టం. సో హోప్ ఇలాంటి వీడియోస్ ఇంకెవరు చెయ్యరు. అలాంటి పిల్లల్ని యూజ్ చేసుకోనో, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ యూజ్ చేసుకోనో అనవసరంగా లైక్ లేనిది ఉన్నది క్రియేట్ చేసి వ్యూస్ కోసం అని మనకు తెలిసిందే కదా, నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని చెప్పి. సో అలాంటి ఆపితే బాగుండిద్ది అనేది నా అభిప్రాయం కూడా.